ధనుష్ కొత్త హిందీ సినిమా తేరే ఇష్క్ మే రిలీజ్ అయి నిన్న ఆదివారంతో 10 రోజులు కంప్లీట్ అయింది. ఈ 10 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ఇండియాలో ఈ సినిమా 101 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే ఓవర్సీస్ నుంచి 14 కోట్లు గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా మొదటి 10 రోజుల్లో ధనుష్ సినిమా తేరే ఇష్క్ మే 115 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇవి ఎక్సలెంట్ కలెక్షన్స్ ధనుష్కి. ఇంతవరకు ధనుష్కి హిందీలో ఏ సినిమా కూడా 100 కోట్లు రాలేదు. ఇది మొదటి హిందీ సినిమా ధనుష్కి 115 కోట్లు రావడం, ఇది ఒక రికార్డు ధనుష్కి పర్సనల్గా. ఇక ఈ 115 కోట్ల గ్రాస్లో అంటే మనకి ఇండియాలో వచ్చిన 101 కోటి గ్రాస్లో జిఎస్టీ తీసేస్తే ఇండియా నెట్ కలెక్షన్స్ వచ్చేసి 97 కోట్లు ఉంది. అంటే ఇంకొక 3 కోట్లు వస్తే 100 కోట్లు నెట్ కొడతాడు మొదటిసారి. ఇది కూడా ఇంకో రికార్డు. ఈ వారంలో పూర్తవుతుంది, 2వ వారం కల్లా. సినిమా బడ్జెట్ ఏమో 85 కోట్లు. 85 కోట్లకు గాను 97 కోట్లు వచ్చాయి. అంటే 12 కోట్ల లాభాలతో సినిమా క్లీన్ హిట్ అయింది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. ప్రొడ్యూసర్స్కి అలాగే ఓటీటీ ద్వారా, టీవీ ద్వారా ఇంకా మరో 100 కోట్లు ఈజీగా వచ్చింటాయి. బట్ థియేటర్స్లో రావాల్సింది 85 కోట్ల బడ్జెట్ రికవరీ అయిపోయి 12 కోట్ల లాభాలు వచ్చాయి. సో ఇంకో 3 కోట్లు 100 కోట్లు నెట్ వస్తుందంటే 15 కోట్ల లాభాలతో సినిమా సూపర్ హిట్ కాబోతుంది ఈ వారంలో. ఇది ధనుష్కి మంచి ఇయర్ మనకు చూసుకుంటే తెలుగులో కుబేరాతో 100 కోట్లు కొట్టాడు గ్రాసు. ఇప్పుడు హిందీలో ఈ సినిమాతో 100 కోట్ల గ్రాస్ కొట్టాడు. 100 కోట్ల నెట్ కూడా కొట్టబోతున్నాడు. ఇక తమిళ నుంచి ఇడ్లీ కాడైతే 50 కోట్ల గ్రాస్ కొట్టాడు. ఇలా ఏ రకంగా చూసుకున్న 3 భాషల్లో ఒకే హీరో 3 డిఫరెంట్ జోనర్ ఫిల్మ్స్ హిట్ కొట్టాడు. ఈ సినిమా తీసిన డైరెక్టర్ ఆదిత్య ఎల్ రాయ్ ఇంతకుముందు రాంజనా అనే సినిమా తీసి హిట్ కొట్టాడు 12 ఏళ్ల క్రితం ఇదే ధనుష్తో. ఇప్పుడు మళ్ళీ అతనితో ఇలాంటి సినిమాని తీసి హీరోయిన్ కృతి సనన్. సినిమా బాగుంది, నేను కూడా చూశాను. పాటలు బాగుంటుంది, సినిమా కూడా బాగుంది. దీన్ని తెలుగులో కూడా డబ్ చేశారు, అమర కావ్యం అని టైటిల్ పెట్టారు. సో నేను తెలుగులో చూడలేదు, హిందీలో చూశాను. తమిళ్లో కూడా ధనుష్కి తమిళ్ హీరో కాబట్టి తమిళ్లో కూడా డబ్బింగ్ ఉంది ఈ సినిమా. సో చూడండి, సినిమా అంటే మంచి సినిమా, డీసెంట్, ఓకే వాచబుల్ మూవీ. సో చూడండి, ఈ తేరే ఇష్క్ మే రిలీజ్ అయిన 10 రోజుల్లో 115 కోట్ల గ్రాసు. అందులో ఇండియా నెట్ కలెక్షన్స్ వచ్చేసి 97 కోట్లు, సినిమా బడ్జెట్ 85 కోట్లు, 12 కోట్ల లాభాలతో సినిమా ఆల్రెడీ హిట్ అయిపోయింది. ఓకే, ఆ పోటీలో ధురంధర్ ఉన్నా కానీ ఈ వీకెండ్లో సినిమా బాగానే కలెక్ట్ చేసింది. ఓకే, బాయ్.